గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధికి సంబంధించి అనేక వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయన్నారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. బర్డ్ ఫ్లూ వ్యాధి కూడా మనుషులకు సోకదని స్పష్టం చేశారు. ధర్మవరంలో కానీ రాష్ట్రంలో కానీ కూటమి పార్టీల మధ్య ఎలాంటి గ్యాప్ లేదంటున్న మంత్రి సత్యకుమార్తో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైపు మరోవైపు జీవీఎస్ సిండ్రోమ్ కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఈ విషయం మనతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు. సార్ ఏం చెప్తారు సార్? బర్డ్ ఫ్లూ వస్తుంది, మరో బార్ సిండ్రోమ్ అనే అది వస్తుంది. బర్డ్ ఫ్లూ మీద సంబంధిత గౌరవ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు చాలా స్పష్టతనిచ్చారు ఆ విషయంలో. కాబట్టి దాని మీద నేనేం స్పందించదలుచుకోలేదు. అయితే మనుషులకు కూడా సోకుతుందనే విషయంలో వాస్తవం లేదు, అది దుష్ప్రచారం మాత్రమే, వాస్తవం కాదు. కాబట్టి దానికి ప్రజలు ఆందోళన పొందాల్సిన అవసరం లేదు. జీబీఎస్ అనేది కూడా ఇవాళ నిన్న గుంటూరులో 5 కేసులు రావడంతో ఒకే రోజుతో దాని మీద మేము అప్రమత్తమయ్యాం, సమీక్ష నిర్వహించాం. సహజంగా ప్రపంచవ్యాప్తంగా జీబీఎస్ అనేది 1 లక్ష జనాభాకి 1 నుంచి 2% ఉంటుంది. అంత పెద్ద సంఖ్యలో 17 కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. లక్ష జనాభాకి 1 నుంచి 2 ఉంటాయన్నమాట గ్లోబల్లీ. ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పైగా ఇది అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరు సంక్రమించే వ్యాధి కాదు. పైగా ఒక చోట రాలేదు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చాయి, భౌగోళికంగా వివిధ ప్రాంతాల నుంచి. అయినప్పుడు కూడా సమీక్ష నిర్వహిస్తున్నాం. నిన్న మా ప్రత్యేక కార్యదర్శి గుంటూరుకు వెళ్ళడం జరిగింది. వీటి మీద ఒకటే దీంట్లో చిన్న విషయం ఏంటంటే, గతంలో 15% మాత్రమే ఇమ్యునోగ్లోబులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఇవాళ కొద్దిగా శాతం పెరిగేది ఉంది. కాబట్టి ఆ దిశగా మేము అప్రమత్తంగా ఉంటున్నాం, పరిస్థితులను చూస్తున్నాం. కావాల్సిన ఇమ్యునోగ్లోబులిన్ నిల్వల్ని అన్ని ఆసుపత్రుల్లో కూడా అందుబాటులో ఉంచుతున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యాధి వచ్చింది, ఎంటర్ అయింది అంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మన జిల్లాలో కూడా వ్యాక్సిన్ అందుబాటులో ఉందా సార్? అది ఇమ్యునోగ్లోబులిన్ ప్రతి హాస్పిటల్కి చేస్తున్నాం. ఈ ప్రాంతం అది అని కాకుండా మనకు వచ్చిన కేసులు కేజీహెచ్లో లేదా గుంటూరు జీజీహెచ్లో వచ్చాయి. వాటికి కాకుండా అన్ని టీచింగ్ హాస్పిటల్స్లో కూడా ఇమ్యునోగ్లోబులిన్ నిల్వలను పెడుతున్నాం. దానికి తదనుగుణంగా ఇండెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కుటుంబ పార్టీ మధ్య గ్యాప్ ఉందంటే కూడా బయట సొరబడి ప్రచారం జరుగుతుంది, ఏం చెప్తారు సార్? కూటమి పార్టీల మధ్య ఎటువంటి గ్యాప్ లేదు, సఖ్యతతో ఉంది. ఇది ఇంత సఖ్యత చూపించడం కారణంగా జీర్ణించుకోలేని ప్రతిపక్ష పార్టీ చేస్తున్న దుష్ప్రచారం తప్ప ఎటువంటి వాస్తవం లేదు. రాష్ట్రంలో లేదు, ధర్మవరంలో లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. కూటమికి వచ్చిన ఇబ్బంది లేదు, సఖ్యతకు వచ్చిన ఎటువంటి ఇబ్బంది లేదు. దుష్ప్రచారం చేస్తున్న కింద మేము ఒక రాజకీయ 3 వివిధ రాజకీయ పార్టీలు జరిగిన వాళ్ళం. మేము పార్టీ విస్తరణలో చిన్న క్షేత్రస్థాయిలో చిన్న విషయాలు ఉంటాయి తప్పిస్తే పై స్థాయిలో ఎటువంటి అరెస్టులపై చేస్తారు సార్. అరెస్టులపై అదే పరంగా చేస్తున్నారు. కక్షాదింపు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నట్టు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఎన్ని అరెస్టులు అయ్యాయి? ఇన్ని లక్షల కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిందా? ఊరికే అరెస్ట్ చేయట్లేదు కదా, ఊరికే అరెస్ట్ చేయట్లేదు. వాళ్ళు చేసిన తప్పులు ఇవాళ దాడులు చేసి భౌతిక దాడులకు పాల్పడి ఆస్తుల విధ్వంసాలకు పాడినప్పుడు కేసు పెట్టకుండా ఎలా ఉంటారు? దాదాపుగా అయితే రాష్ట్రంలో ప్రస్తుతం అయితే జీబీఎస్ సిండ్రోమ్ కానీ లేదా ఇతర అయితే బర్డ్ ఫ్లూ లాంటి వ్యాధులన్నీ కూడా ఎక్కడా కూడా ప్రభావం లేదు, వాటి సగం జాగ్రత్తలు తీసుకున్నామంటూ కూడా సత్యకుమార్ చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే కూటమి పార్టీల గ్యాప్ ఉందంటూ కూడా ప్రచారం జరుగుతుందో అటువంటి గ్యాప్ ఏమీ లేదు. ధర్మంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ గ్యాప్ లేదంటూ కూడా మరి సత్యకుమార్ స్పష్టంగా చెప్తున్నారు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.